హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టే మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. అక్షరాల విందం పార్ట్ 19తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అక్షిత కూడా కారులో ఎక్కబోతుంటే నువ్వెక్కడికి అని అడుగుతుంది అక్షర. మీరందరూ వెళ్తుంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేయాలి? నేను కూడా వస్తాను మీతో అని అంటుంది. వచ్చేటప్పుడు అతిథిని పిక్ చేసుకొని రావాలి. నువ్వొస్తే ఎలా సరిపోతారు ఈ కారులో? అయినా ఆ డ్రెస్తో వస్తావు నువ్వు? లోపలికి పో అని అంటుంది అక్షర. ఏ ఈ డ్రెస్కి ఏమైంది అని. నీకే కొంచెం పైకున్న స్కర్ట్ స్లీవ్లెస్ టాప్తో ఉన్న అక్షిత అడుగుతుంది. ఇది హైదరాబాద్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకొని తిరగడానికి. వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తే రా, లేదంటే ఇంట్లో కూర్చో అని అంటుంది అక్షర. అబ్బా, నేను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తే మీరు వెళ్ళిపోతారు. ఇది హైదరాబాద్ కాకపోయినా నేనేం నీలా పల్లెటూరులో ఉండట్లేదు కదా, సిటీ నుంచే వచ్చాను కదా, నన్నెవరు అనుకోర్లే, నాకు ఇలాగే కంఫర్టబుల్గా ఉంది అని కారెక్కి పంతంగా కూర్చుంటుంది అక్షిత. అది కూడా అరవింద్ డ్రైవింగ్ చేస్తాడని ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. ఆ డ్రెస్ కూడా అరవింద్ చూపు తనపై పడాలని వేసుకుంటుంది. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, దర్శి అమెరికా నుంచి వచ్చింది. తనకున్న డ్రెస్ సెన్స్ కూడా నీకు లేదా? ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నది ఆలోచించవా? మీ ఇంట్లో వేసుకున్నట్టు ఇక్కడ వేసుకుంటే కుదరదు అక్షిత అని కోపంగా అంటుంది అక్షర. హలో, ఈ ఇల్లు నీది కాదు, మా తాత ఇల్లు ఇక్కడ. నాకు కూడా నీకున్నంత హక్కు ఉంది. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నీకెలాగూ చేత కాదు స్టైల్గా ఉండడం. నన్ను కూడా ఎందుకు బామ్మలా ఉండమంటావు అని మొహం చిట్లించుకొని అడుగుతుంది అక్షిత. అప్పుడే అరవింద్ రావడంతో కార్ కీస్ అనీష్ చేతిలో పెట్టి ఆ కార్ అంటూ ఇంకో కారు చూపిస్తుంది అక్షర. అరవింద్ అనీష్ చేతిలో కీస్ తీసుకొని కార్ అన్లాక్ చేయడంతో అనీష్ కూర్చుంటాడు ఫ్రంట్ సీట్లో. అదేంటి, ఈ కారులో కాదా వెళ్ళేది అని అడుగుతుంది అక్షిత. ఈ కారులోనే వెళ్ళాలనుకున్నాం, మరి తమరు కూడా వస్తామంటున్నారు కదా, వచ్చేటప్పుడు అది తోస్తే ఈ కారులో ఎలా సరిపోతారు, అందుకే ఆ కార్ అని అక్షర దర్శి కూడా వెళ్ళి ఎక్కి కూర్చుంటారు. ఛ అనుకుంటూ కారు దిగి, అనీష్ నువ్వు వెనక్కి వెళ్ళరా, నేను ముందు కూర్చుంటాను. బావతో స్టడీస్ గురించి మాట్లాడాలి, ఇప్పుడేం రూట్ చూపించే అవసరం లేదు కదా అని అంటుంది అక్షిత. ఇప్పుడు స్టడీస్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ వాడెలా ఆడపిల్లల మధ్యలో కూర్చుంటాడు, వెళ్ళు వెనక్కి కూర్చో ఫాస్ట్గా అని చిరాగ్గా అంటాడు అరవింద్. అక్షర దర్శి చేతులు అడ్డు పెట్టుకొని నవ్వుకుంటారు. స్టడీస్ గురించి మాట్లాడే మొహమేనా ఇది అని చిన్నగా అంటుంది దర్శి. ష్ ఊరుకో అని అక్షర అంటుంది. తినుకుతూ వెళ్ళి వెనకెక్కి కూర్చుంటుంది అక్షిత. అరవింద్ కార్ స్టార్ట్ చేసి రోడ్ ఎక్కించగానే కావాలని అరవింద్తో ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తుంది అక్షిత. 2 నిమిషాలు చూసిన అరవింద్, సైలెంట్గా కూర్చుంటావా అక్షిత, కారు దిగి ఇంటికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. వద్దులే అని సైలెంట్ అయిపోతుంది అక్షిత. దానికి అక్షర మొహం తిప్పుకొని మరీ నవ్వుకుంటుంది. దర్శితో మాట్లాడడం మొదలు పెడుతుంది. నువ్వేంటి దర్శి, అమెరికా నుంచి వచ్చావు, ప్రతిసారి ఇలా అమ్మమ్మ వేసుకున్నట్టు బట్టలు వేసుకుంటావేంటి అని అడుగుతుంది. లెగ్గిన్ టాప్ అమ్మమ్మలు వేసుకుంటారా? నాకు తెలియదులే, మా అమ్మమ్మ వేసుకోవట్లేదే మరి అని దర్శి సర్కాస్టింగ్గా అంటుంది. ఆ మాటకి ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది అక్షిత. సిటీలోకి ఎంటర్ అవడంతో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనీష్ అని అడుగుతాడు అరవింద్. అనీష్ అక్షర వైపు చూస్తాడు. ఫస్ట్ అమ్మమ్మ ఇచ్చిన లిస్టు తీసుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోదాం అని అంటుంది అక్షర. కారు సూపర్ మార్కెట్ ముందు ఆపుతాడు అరవింద్. అందరూ కారు దిగి లోపలికి వెళ్ళిపోతే అక్షిత మాత్రం అరవింద్ కారు పార్క్ చేసి వచ్చేదాకా అక్కడే ఉండిపోతుంది. అరవింద్ అక్షితని చూసినా చూడనట్టే లోపలికి వెళ్ళిపోతుంటే, ఏంటి బావా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, నా డ్రెస్ ఎలా ఉంది బావా అని మెలికలు తిరుగుతూ అడుగుతుంది. నిన్ను చూస్తుంటే ఇది ఇండియాలో అనిపించడం లేదులే అని లోపలికి వెళ్ళిపోతాడు అరవింద్. లిస్ట్లో ఉన్నవన్నీ టకా టకా తీసేస్తుంది అక్షర.
మొత్తం తీసుకొచ్చి బిల్లు వేయిస్తుండగా అక్కడ ప్రత్యక్షమవుతాడు మల్లేష్. ఏంటక్షరా, ఇంటికి చుట్టాలొచ్చేసినట్టున్నారు అంటాడు అక్షర పక్కకు వెళ్ళి నిలబడి. అక్కడ మల్లేష్ని చూడగానే అరవింద్కి కోపం వచ్చేస్తుంది. అక్షర ఏం మాట్లాడకుండా బిల్లు వేయిస్తుంటే, మీ బావ కదూ, హాయ్ బ్రో అని పలకరిస్తాడు. అరవింద్ అక్కడి నుంచి విసుగ్గా పక్కకి వచ్చేస్తాడు. ఏంటక్షరా, నేనేమైనా హెల్ప్ చేయనా, షాపింగ్ చేయడానికి? మీ బావకి ఇక్కడ అంతా తెలియదు కదా అని కావాలనే అంటాడు మల్లేష్. కానీ వాడి చూపంతా అక్షిత ఒంటి మీద ఉంటుంది, అక్షిత వేసుకున్న డ్రెస్ వల్ల. పోయి నీ పని నువ్వు చూసుకోరా, అనవసరంగా ఇక్కడ ఎందుకు నన్ను కదిలిస్తున్నావు? కాళ్ళు చేతులు తిన్నగా ఉండాలని లేదా నీకు అని చిన్నగా అంటుంది అక్షర. అప్పటికే అరవింద్ పక్కకు చేరిన అక్షిత, చూడు బావా ఎలా మాట్లాడుతుందో వాడితో, నీతో తప్ప అందరితో బాగానే మాట్లాడుతుంది, నీ దగ్గరకు వచ్చేసరికి ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటుంది అని అంటుంది అక్షిత. అదేంటి అక్షర, నేను నీకు హెల్ప్ చేస్తానని అడిగినా కూడా నువ్వు అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అరవింద్ చూస్తున్నాడని నవ్వుతూ అంటాడు మల్లేష్. అక్షర బిల్లు వేయిస్తూ అటు తిరిగి ఉండడంతో తను మల్లేష్తో మాట్లాడుతున్నది అన్నది తెలుస్తుంది, కానీ తన ఎక్స్ప్రెషన్స్ తెలియవు అరవింద్కి. మల్లేష్ అక్షర ఎదురుగా నిలబడ్డంతో నవ్వుతూ మాట్లాడుతుండడం చూసి అరవింద్కి కోపం పెరిగిపోతుంది. మర్యాదగా ఇంకొక సెకండ్లో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోయావు అంటే నా చేతిలో చస్తావురా మల్లిగా అని అక్షర అంటుంది. ఓకే ఓకే అక్షర, మీ బావోళ్ళు ఉన్నారు కదా, నేను మళ్ళీ తర్వాత కలుస్తాను అని గట్టిగా అంటూ అక్కడి నుంచి ముందుకొచ్చి వెళ్ళేవాడు వెళ్లకుండా అక్షితని చూసి, మీ డ్రెస్ సూపర్ ఉంది, కానీ ఈ డ్రెస్ మీకంటే మా అక్షర వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటాడు. ఆ మాటకి షార్ప్గా మల్లేష్ వైపు చూస్తాడు అరవింద్. అక్షరకి బాగుంటుంది అని మల్లేష్ అనేసరికి వాడు తనని కామెంట్ చేశాడన్న సంగతి మర్చిపోయి కోపంగా, దానికేం బాగుంటుంది, పల్లెటూరు మొహానికి అని అంటుంది అక్షిత. అక్షర పల్లెటూరు మొహం ఏంటండి, తన అందం ముందు మీరేం పనికొస్తారు అని కావాలని అంటాడు అరవింద్ కోపంగా. ఇక్కడేం పండ్రా నీకు, వెళ్ళు అంటాడు. మీ పనే బాగుంది బాస్, ఇద్దరు మరదళ్ళున్నారు, అందులో ఈ మరదలు మీకు మంచి కంపెనీ ఇస్తుందనుకుంటా అని అక్షితని పైనుంచి కింద వరకు చూస్తూ అంటుంటే అప్పటికే కోపం మీదున్న అరవింద్ లాగిపెట్టి ఒక్కటిచ్చి, పోరా ఇక్కడి నుంచి అంటాడు సీరియస్గా. దర్శి చూసి సూపర్ షాట్ అంటుంది. అక్షర మాత్రం తనకేమీ పట్టినట్టు బిల్ వేయించుకుంటూ ఉంటుంది. బిల్ పే చేయడం అయిపోవడంతో సామానంతా అక్కడున్న వర్కర్ని కారులో పెట్టేయమని చెప్పి, పదండి అని అంటుంది అక్షర. అరవింద్ కారు స్టీరింగ్ మీద తన కోపాన్నంతా చూపిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటాడు సీరియస్గా. అనీష్కి బట్టలు స్టిచ్చింగ్ ఇచ్చిన ప్లేస్ రూట్ తెలియదు కాబట్టి తప్పక అక్షర చెప్పాల్సి వస్తుంది రూట్. ఇలా కాదని చెప్పి అరవింద్ కారాపి, నువ్వు డ్రైవ్ చేయి, ఆ రూట్స్ అన్నీ నీకే కదా తెలుసు అని అంటాడు. అక్షర కారు దిగుతుంది. అరవింద్ వెనక్కొచ్చి కూర్చుంటాడు అనుకుని, దర్శి నువ్వు ఇటు రావా, నేను మిడిల్లో కూర్చుంటాను అని అంటుంది అక్షిత. నేను రాను, నేను ఇక్కడ కూర్చుంటాను అంటుంది దర్శి. ప్లీజ్ ప్లీజ్ రావా అని బతిమిలాడి దర్శి ఒప్పుకోకపోయినా లాగి మిడిల్లోకి వెళ్ళి కూర్చుంటుంది అక్షిత. అనీష్ కారు దిగి, నువ్వు ఇక్కడ కూర్చో బావా, నేను వెళ్తాను వెనక్కి అని వెళ్ళి వెనకన కూర్చుంటాడు. అక్షిత మొహం మాడిపోతుంది వెంటనే. దర్శి మాత్రం ఫుల్గా నవ్వేసుకుంటుంది. అరవింద్ వెళ్ళి కూర్చోగానే కారు స్టార్ట్ చేస్తుంది అక్షర. ఫస్ట్ స్టిచ్చింగ్ ఇచ్చిన షాపుకి వెళ్తుంది. అక్కడ మొత్తం పే చేసి అన్నీ తీసుకొని చూసి అక్కడి నుంచి బయలుదేరి మార్కెట్కి వెళ్తుంది. అక్కడ పూలు పండ్లు తీసుకుంటుంది. అక్కడి నుంచి సైట్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇదే సైట్ అని కారు దిగుతుంది. ఈ సైట్ దేనికి తీసుకున్నాడు వదినా మామయ్య అని అడుగుతుంది దర్శి. హాస్పిటల్ కట్టించడానికి, ఆదిత్ చదువయ్యేలోపు కట్టించాలి అని చెబుతుంది అక్షర. అరవింద్ ఆ సైట్ అంతా చూసి, వెళ్దాం పదండి ఇంకా అంటాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో కారు ఆపుతుంది అక్షర. వాడు వచ్చేస్తాడు కదా, ఏదో ఒకటి బుక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం 1 గంట వెయిట్ చేయాలా అంటుంది అక్షిత.
నీకు ఇంటి దగ్గరే చెప్పాను. అయినా ఎగురుకుంటూ వస్తానని వచ్చావు. నోరు మూసుకొని కూర్చో అంటుంది అక్షర. పికప్ చేసుకోవాలని చెప్పావు కానీ అంతసేపు కూర్చోవాలని చెప్పావా అని అంటుంది అక్షిత. అన్నీ విడమర్చి చెప్పడం నాకు రాదు అంటుంది అక్షర. భావన్ కూడా అంతసేపు వెయిట్ చేయిస్తావా? ఎవరైనా సరే వెయిట్ చేయాల్సిందే. నా తమ్ముడు వచ్చే వరకు. అదిత్ వైజాగ్ నుంచి రావాలి. అక్కడే మెడిసిన్ చదువుతున్నాడు. అరవింద్ సీరియస్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే, ఏంటి బావా నువ్వంత సీరియస్గా ఉంటావు? సరదాగా మాట్లాడొచ్చు కదా? లేదా ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు? మనం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదామా అని అడుగుతుంది అక్షిత. సైలెంట్గా కూర్చో అక్షిత. కాసేపు కూడా సైలెంట్గా ఉండలేవా నువ్వు? కాసేపు వెయిట్ చేయలేవా? చేయలేనంటే వెళ్ళిపో నువ్వు అని సీరియస్గా అంటూ అక్కడి నుంచి అనీష్ని తీసుకొని పక్కకు వెళ్ళిపోతాడు అరవింద్. వదినా పద, అక్కడ బొమ్మలేవో ఉన్నాయిగా చూసొద్దాం అని అంటుంది దర్శి. సరే పద అని అక్కడి నుంచి దర్శిని తీసుకొని బొమ్మల దగ్గరికి వెళుతుంది అక్షర. ఛా, బావ కళ్ళల్లో పడ్డానికి ఈ డ్రెస్ వేసుకుంటే కనీసం చూడను కూడా చూడడేంటి? నేను మాత్రం ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తాను అని అక్కడక్కడే తిరగడం మొదలు పెడుతుంది. అనీష్తో మాట్లాడుతూ తల తిప్పిన అరవింద్కి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి కోపంతో మొహం ఎర్రబడగా చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అసలు 5 నిమిషాల క్రితం ఏం జరిగిందో చూద్దాం. అక్షిత ఎయిర్పోర్ట్లో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఫ్లైట్ ఎక్కడం కోసం వచ్చిన కుర్రవాళ్ళు ఒక స్టాల్ దగ్గర నలుగురు ఉంటారు. అక్షిత డ్రెస్, తన నడక చూసి వాళ్ళల్లో వాళ్ళు జోకులు వేసుకుంటూ మాట్లాడడం మొదలు పెడతారు. ఆ కామెంట్స్ కాస్త అక్షిత చెవిలో పడి వాళ్ళ ముందుకు వెళ్ళి అందులో ఒకడిని లాగి పెట్టి కొడుతుంది. ఓయ్, ఏంటే నన్ను కొట్టావు? హౌ డేర్ యూ అంటాడు వాడు కొంచెం గట్టిగా. దగ్గరలోనే అక్షర వాళ్ళు ఉండడంతో ఏమిటా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అక్షిత ఉండడం, వాడు కోపంగా మాట్లాడడం చూసి అక్కడికి వస్తారు అక్షర, దర్శి. అప్పటికే అక్షిత వాళ్ళతో గొడవ స్టార్ట్ చేస్తుంది. ఏమని కామెంట్ చేస్తున్నారా మీరు? అలాగేనా కామెంట్ చేసేది అని అడుగుతుంది కోపంగా. నువ్వు చూపిస్తున్నావు, మేం కామెంట్ చేశాం, అందులో తప్పేముంది? అలా కామెంట్ చేయకూడదు అనుకుంటే కనిపించకుండా డ్రెస్సులు వేసుకొని రావచ్చు కదా అని అందులో ఒకడు కోపంగా అంటాడు. నా ఇష్టం వచ్చిన డ్రెస్సులు నేను వేసుకుంటాను, నువ్వెవడివిరా నన్ను కామెంట్ చేయడానికి అని అంటుంది అక్షిత. కనిపిస్తున్న దాన్ని చూసి మేం కామెంట్ చేసుకుంటాం, అది మా హక్కు. తాజ్మహల్ అందంగా ఉంటే కూర్చొని దాని గురించి మాట్లాడుకోవడం లేదా? ఇది కూడా అలాంటిదే. అంతేగాని నీ ఎదురుగా వచ్చి నీతో ఏమీ అనలేదు, నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటాడు ఒకడు. నాతో అనకపోయినా నా గురించే కదా కామెంట్ చేశారు మీరు. అక్షిత, ఏంటి గొడవ? పద వెళ్దాం ఇక్కడి నుంచి అని అంటుంది అక్షర. హే నువ్వాగు, వీడు నన్ను కామెంట్ చేశాడు, వాడికి బుద్ధి చెప్పొద్దు. మా నాన్న ఎవరో తెలుసారా నీకు అని అడుగుతుంది అక్షిత. మీ నాన్న ఎవరైతే నాకెందుకు? ఇలా నాన్న పేరు చెప్పి భయపెట్టాలని చూడకు. మా నాన్న ఈ ఊరికి ఎమ్మెల్యే అంటాడు దెబ్బతిన్నవాడు. అయితే కామెంట్ చేస్తావా అని ఇంకొకటి కొట్టబోతుంటే వాడు ఆ చేయి పట్టుకొని ఏంటే ఓ చేయలేస్తుంది అని అంటాడు కోపంగా. అక్షర వాళ్ళ మధ్యలోకి వచ్చి, బ్రో తనని వదిలే, మీరు కామెంట్ చేశారు, తను రియాక్ట్ అయింది, ఇంకెక్కడితో ఈ గొడవ ఆపేయండి. మీరెక్కడికో ప్రయాణం అయ్యారు కదా, ప్రశాంతంగా వెళ్ళండి అని అంటుంది అక్షర. మేము ఆవిడ్ని వెళ్ళి డైరెక్ట్గా ఏం కామెంట్ చేయలేదు, అయినా వచ్చి మమ్మల్ని కొట్టింది ఈవిడ. ఇలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు మేము కామెంట్ చేస్తాం, చెయ్యొద్దు అనడానికి ఈవిడెవరు? మేమేమైనా దగ్గరికి వచ్చి ఆవిడ్ని ఇబ్బంది పెట్టామా? మా మాటలేవో మేము మాట్లాడుకుంటుంటే వచ్చి కొట్టింది అని అంటాడు. ఒకరికి ఇబ్బంది కలిగేలాగా అలా కామెంట్ చేయడం కూడా తప్పే కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకుంటారు, అంత మాత్రాన మీకు కామెంట్ చేసే అధికారం లేదు కదా. మీరు చదువుకుంటున్న పిల్లలే కదా. ఓకే, ఇద్దరిది తప్పుంది కాబట్టి లీవ్ ఇట్ అని అంటుంది అక్షర. హే, నువ్వేంటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నావు? 4 పేకక అని అంటుంది అక్షిత.
నువ్వు నోరు మూసుకో అక్షిత, ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళు అని అంటుంది. నీకు ధైర్యం లేకపోతే నువ్వు పో పక్కకి, వీళ్ళంతు తేలుస్తాను, మా నాన్నతో చెప్పి వీళ్ళని కోర్టుకి ఈడుస్తాను అని అక్షిత ఆవేశంగా అనగానే, చూశారు కదా ఈవిడ పొగరు ఎక్కడా తగ్గడం లేదు, ఈవిడికి బుద్ధి చెప్పాల్సిందే మేము, మర్యాదగా మీరు పక్కకు తప్పుకోండి అంటాడు అందులో ఒకడు. అప్పటికే అక్కడున్న అరకొర జనం వాళ్ళనే చూస్తూ ఉంటే, ఇక్కడితో ఈ గొడవ ఆపేయండి అని అక్షితని తీసుకొని పక్కకి వెళ్ళబోతుంటే, అక్షిత కూడా రాణిని గింజుకుంటుంది. పదక్షిత అని కోపంగా అక్షర అనగానే, బలవంతంగా అక్షర చేతులు వదిలించుకొని, నీకు భయమైతే వెళ్ళి మూలను కూర్చో అని వాళ్ళ ముందుకు వెళుతుంది అక్షిత. నువ్వు పక్కనుండు దర్శి అని అక్షర దర్శిని పక్కన నిలబెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్షిత ఒకడి కాలర్ పట్టుకొని, మిమ్మల్ని ఊరికే వదలను అంటుంది వాళ్ళని. మా నాన్న మేమేదో మాట్లాడుకుంటూ ఉంటే వచ్చి కొట్టి మరీ గొడవ పెట్టుకున్నాం, ఇప్పుడు వాడి కాలర్ పట్టుకున్నాం, ఏ మేం పట్టుకోలేమా అని అక్షిత గుండెల దగ్గర టాప్ పట్టుకోబోతుండగా అక్షర వచ్చి అతని చేయి పట్టుకొని, వద్దు బ్రో, ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, ఇక్కడితో వదిలేయండి ఈ విషయాన్ని అని కోపంగా అంటుంది. మీరు ముందు మర్యాదగా పక్కకు తప్పుకోండి అని అంటాడు వాడు. చెప్పాను కదా, మీరు కూడా పక్కకు వెళ్ళిపోండి అని అంటుంది అక్షర. మీకు మర్యాదగా చెప్తే వినరా, మేము అమ్మాయికి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని అక్షర తన చెయ్యి పట్టుకోవడంతో అది విదిలించుకొని, మీరిక్కడి నుంచి వెళ్ళండి అని అక్షర భుజం మీద చెయ్యి పెట్టి తోస్తాడు వాడు. ఒక్కసారిగా తోసేసరికి ఊపు ఆపుకోలేక అక్షర ముందుకి పడిపోతుంది. ఆ పడిపోవడం అక్కడున్న చైర్ మీద పడి చైర్తో సహా కింద పడుతుంది. అదే చూస్తాడు అరవింద్. అక్కడి నుంచి ఫాస్ట్గా 4 అడుగుల్లో అక్కడికి చేరుకుంటాడు. కథ కొనసాగుతుంది. మరిప్పుడు అరవింద్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అక్షిత అక్షరనే బ్లేమ్ చేయాలనుకుంటుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.